ఆస్తమా దీర్ఘకాల సమస్యే కావచ్చు, జీవితాంతం పీడించేదే కావచ్చు. కానీ అంత మాత్రాన భయపడాల్సింది ఏమీ లేదు, శాపంగా భావించాల్సిన పనీ లేదు. ఆస్తమాకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటే జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అయితే మన దేశంలో ఆస్తమాకు వాడే మందులపై సరైన అవగాహన లేకపోవడం, జబ్బు మీద అపోహలు నెలకొనడం పెద్ద సమస్యగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితులతో పోలిస్తే మన దేశంలో 13% మంది దీంతో బాధపడుతుండగా ఆస్తమా మరణాల్లో 42% మన దగ్గరే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తమాపై మనమందరం అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. శ్వాస మార్గాలను కుచించుకుపోయేలా చేసి ఆయాసాన్ని తెచ్చిపెట్టే ఆస్తమా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా ప్రధానంగా ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాల సమస్య. దీనికి మూలం అలర్జీ. కంట్లో నలుసు పడితే దురద పుడుతుంది కదా, కన్ను ఎరుపెక్కడం, నీరు కారడం మొదలవుతాయి. సరిపడని పదార్థాలు తగిలినప్పుడు ఊపిరితిత్తుల్లోనూ ఇలాగే జరుగుతుంది. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి మళ్ళీ చిన్న చిన్న గొట్టాలుగా విడిపోతూ అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. సాధారణంగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దగ్గు రావడం మామూలే. ఇది హానికారకాలు లోపలికి ప్రవేశించకుండా వాటిని బయటకు నెట్టివేయడానికి శరీరం చేసే ప్రయత్నం. అయితే ఆస్తమా వచ్చే స్వభావం గల వారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారతాయి. దుమ్ము ధూళి పుప్పొడి రసాయనాల వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి. ఆస్తమాకు మూలం ఇదే. ఆస్తమా అంటే ఏంటంటే ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు ఉండేటటువంటి కండరాలు ముడుచుకొని పోవడం మూలంగా లోపలికి వెళ్ళేటటువంటి గాలి సరిగ్గా వెళ్ళకపోవడము, బయటకు వచ్చేటటువంటి గాలి సరిగ్గా రాకపోవడము, అంటే దీని మూలంగా దమ్ము రావడము, పిల్లికూతలు రావడము, దగ్గు రావడము, అదేవిధంగా ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, ఇవి ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించినప్పుడు, అంటే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ, ముఖ్యంగా ప్రొద్దున పూట కానీ రాత్రిపూట కానీ ఈ లక్షణాలు ఉన్నట్లయితే దీన్ని ఆస్తమా లేదా కొన్ని చోట్ల ఉబ్బసం అని అంటారు. ఆస్తమా అనేది ముఖ్యంగా వంశపారంపర్యంగా రావచ్చు. అదేవిధంగా కొన్ని రకాల ఎలర్జెన్స్కి కానీ కొన్ని రకాల పడకూడని పదార్థాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా లక్షణాలు వస్తుంటాయి. వీటినే ట్రిగ్గర్స్ అని అంటారు. అయితే ఈ ట్రిగ్గర్స్ని చూసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా దుమ్ముధూళికి ఎక్స్పోజ్ అవ్వడము, పొగకు ఎక్స్పోజ్ అవ్వడము, అంటే ఈ పొగ ఏ రూపంలో ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ అగరబత్తి వాసన కానీ ధూపం దీపం వాసనలు కానీ, అదేవిధంగా వాహనాల నుంచి వచ్చేటటువంటి పొగ కానీ పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పొగ కానీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా గాఢమైన వాసనలకు ఎక్స్పోజ్ అయినప్పుడు, పెయింట్ వాసనలకు కానీ అదేవిధంగా ఇళ్లల్లో తాలింపు వాసనలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఇలా మాటిమాటికి ఈ ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా లక్షణాలు వస్తుంటాయి. అదే కాకుండా చెట్ల నుంచి వచ్చేటటువంటి పుప్పొడి రేణువులకు కానీ, ఇంట్లో పెంపుడు జంతువుల యొక్క బొచ్చు వల్ల కానీ, లేదంటే తినుబండారాలలో కలిపేటటువంటి ప్రిజర్వేటివ్ మూలంగా కానీ, అదేవిధంగా ఇళ్ల లోపల తేమ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఫంగస్ చేరినప్పుడు ఆ ఫంగస్ మూలంగా కూడా ఈ ఆస్తమా లక్షణాలు వస్తుంటాయి. ఎవరైతే అధిక బరువు ఉంటారో, మానసిక ఒత్తిడికి ఎవరైతే గురవుతుంటారో వీరి లోపల ఆస్తమా లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా కూడా ఆస్తమా లక్షణాలు వస్తుంటాయి. సో ఎవరిలో రిస్క్ ఎక్కువగా ఉంటుందంటే పెయింటింగ్ వేసేటటువంటి వాళ్ళలో, వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళలో, అదేవిధంగా కెమికల్ ఫ్యాక్టరీస్లో దీర్ఘకాలికంగా పనిచేసేటటువంటి వ్యక్తుల లోపల, కొద్దిమంది ఈ సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి వ్యక్తుల లోపల, అదేవిధంగా పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేటటువంటి వ్యక్తుల లోపల, బొగ్గు గనులలో పనిచేసేటటువంటి వ్యక్తుల లోపల, ఇలా దుమ్ము ధూళికి కానీ మాటిమాటికి దీర్ఘకాలికంగా వాతావరణ మార్పులు చోటు చేసుకున్నప్పుడు చల్లటి గాలులకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఆస్తమా లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
మన శ్వాస వ్యవస్థలోని గాలిగొట్టాలకు ఎలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ మొదలవుతుంది. అప్పుడు గాలిగొట్టాల గోడలు ఉబ్బి లోపలి మార్గం సన్నబడుతుంది. గాలిగొట్టాల్లో జిగురు ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది లోపలే చిక్కుకుపోతుంది. చుట్టుపక్కల వాపు మాదిరి మార్పులు మొదలవుతాయి. దీంతో శ్వాస తీసుకోవటం వదలడం కష్టమైపోతుంది. ఫలితంగా దగ్గు, పిల్లికూతలు, ఊపిరందక ఉక్కిరిబిక్కిరవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కొందరిలో కొద్దిసేపే ఉండొచ్చు, 1-2 లక్షణాలే ఉండొచ్చు. కొందరికి ప్రత్యేకించి కొన్ని సమయాల్లోనే తలెత్తొచ్చు. కొందరికి నిరంతరం వేధిస్తుండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ఆస్తమా ఉండొచ్చు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా ఆస్తమా రావచ్చు. ఎలర్జీ కారకాలతో పాటు కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన, ఒత్తిడి, కొన్ని రకాల వృత్తులు, ఇన్ఫెక్షన్స్ వంటివి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నవి ఆరోగ్యంగా ఉన్న శ్వాస మార్గాలు. ఇక ఇవేమో ఇన్ఫెక్షన్కి గురై సన్నగా కుచించుకుపోయిన శ్వాస మార్గాలు. ఇలా సన్నగా కుచించుకుపోయిన ఈ వాయు మార్గాల్లో మనం పీల్చిన గాలి స్వేచ్ఛగా వెళ్లదు. ఫలితంగా ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరవ్వాల్సి వస్తుంది. ఆస్తమా లక్షణాలను చూసుకున్నట్లయితే దమ్ము రావడము లేదా ఆయాసం రావడము, దమ్ముతో పాటు పిల్లికూతలు రావడము ఉంటుంది. అవే కాకుండా ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, దీర్ఘకాలికంగా దగ్గు రావడము లాంటి లక్షణాలు ఆస్తమాలో ఉంటుంటాయి. మరి అందరిలో ఇలాంటి లక్షణాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కొద్దిమంది లోపల ఒకే ఒక లక్షణం ఉండొచ్చు. ముఖ్యంగా కొద్దిమంది లోపల దగ్గు ఉంటుంది, దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాము. కొద్దిమంది లోపల దమ్ము ఉంటుంది, కొద్దిమంది లోపల ఈ పిల్లికూతలు అనేటువంటివి ఉండవు, దాన్ని సైలెంట్ చెస్ట్ అంటాము. ఈ విధంగా అందరిలో అన్ని లక్షణాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆస్తమాను నిర్ధారించడానికి లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. అంటే దమ్ము రావడము, దమ్ముతో పాటు పిల్లికూతలు ఉండడము, దీర్ఘకాలికంగా దగ్గు రావడము, ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, ఈ లక్షణాలతో గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ ఆస్తమా లక్షణాలు వేరే ఇతర వ్యాధుల లక్షణాలు పోలి ఉంటాయి కాబట్టి వాటిని నిర్ధారించుకోవడానికి ఎక్స్రే తీయడము, ఈ ఎక్స్రేలో టీబీ తాలూకు మచ్చలేమైనా ఉన్నాయా, లేకపోతే న్యూమోనియా ఉందా, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ ఏమన్నా ఉన్నాయా, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ ఏమున్నాయా, లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయా అనేటటువంటిది చెస్ట్ ఎక్స్రే లోపల చూసుకోవచ్చు. అదేవిధంగా సైనసైటిస్ ఉన్నప్పుడు కూడా ఆస్తమా లక్షణాలను పోలి ఉంటుంది కాబట్టి ఎక్స్రే పిఎన్ఎస్ చేయడం మూలంగా సైనసైటిస్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కానీ ఈ ఆస్తమాను నిర్ధారించడానికి అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష. దీన్నే స్పైరోమెట్రీ అని కూడా అంటారు. ఈ పరీక్ష చేయడం మూలంగా ఆస్తమాను నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పీక్ ఫ్లో స్పైరోమెట్రీ అంటుంటాము, లేదా పీక్ ఫ్లో మీటర్. దీని ద్వారా ఆస్తమా అదుపులో ఉందా లేదా తెలుసుకోవచ్చు, ఆస్తమాను కూడా నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరీక్షలతో పాటు ఇంకా కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే రక్తం లోపల ఎలర్జీ కణాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అదే కాకుండా కొన్ని రకాల పరీక్షలు, ముఖ్యంగా గుండె వ్యాధులు ఉన్నప్పుడు దమ్ము వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, పిల్లికూతలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసీజీ కానీ 2D కానీ చేయడం మూలంగా గుండె వ్యాధులను నిర్ధారించుకోవచ్చు. ఆస్తమా రావడానికి ముఖ్యంగా ఎలర్జీలు కారణమవుతున్నది కాబట్టి స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయడం మూలంగా ఈ ఎలర్జీలను గుర్తించి అవి ఆస్తమాకు ఏ విధంగా దోహదపడుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. వాతావరణంలో ఏ చిన్న మార్పు కనిపించినా అది ఆస్తమా బాధితులకు పెద్ద సంకటాన్నే తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇక అకస్మాత్తుగా మారిపోయే వాతావరణ పరిస్థితుల్లో అయితే ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు సరిపడవు. అవి తిన్నప్పుడు ఎలర్జీ లక్షణాలు కనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. ఊపిరి కోసం వేధించే ఆస్తమాకు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది. అంతేకాదు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు కూడా ఆస్తమా అటాక్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా బారిన పడడానికి నిత్యం ఇంటా బయట ఎదురయ్యే ఎలర్జీలు, కాలుష్యమే కారణం. ముఖ్యంగా కొన్ని రకాల వృత్తుల్లో పనిచేసే వారికి ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి,
పెయింట్, సిమెంట్, ప్లాస్టిక్, ఆస్బెస్టాస్, విమానాలు, కార్ల పరిశ్రమలు, కలంకారీ పనులు చేసేవాళ్లు, బేకరీల్లో పనిచేసేవారికి, టీచర్లు, పూజారులు వీరు ఆస్తమా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆస్తమా ముఖ్యంగా శ్వాస తీసుకోవడాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం వంటి ఇబ్బందులతో ఆస్తమా బాధితులు ఉక్కిరిబిక్కిరైపోతారు. ముఖ్యంగా సిగరెట్ పొగ, కొన్ని రకాల పుప్పొడులు, చల్లటి గాలుల వల్ల ఈ ఆస్తమా అనేది ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. వాతావరణంలో ఏ కొంచెం మార్పు కనిపించినా కొంతమందికి ఆస్తమా తీవ్రత పెరిగిపోతుంటుంది. ఆస్తమాకు జలుబు తోడైనప్పుడు బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. ఆస్తమా ఉద్ధృతమయ్యే ఇలాంటి సందర్భాల్లో మందులతో పాటు ఆక్సిజన్ థెరపీ వంటి కొన్ని ప్రత్యేకమైన ఉపశమన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే ఆస్తమాని నిర్ధారణ అయిందో ఆ ఆస్తమా నిర్ధారణ అయినప్పుడు ఎవరైతే మందులని అంటే పీల్చేటటువంటి మందులు కానీ ఇన్హేలర్స్ కానీ సక్రమంగా వాడనట్లయితే ఆస్తమా ముదిరి అది ప్రాణాపాయంగా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సడన్గా దేనికైనా ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, సడన్గా పడకూడని పదార్థాలు తిన్నప్పుడు కానీ, పడకూడని వాతావరణంకు అంటే వాతావరణ మార్పులు సంభవించినప్పుడు కానీ వాళ్ళలో దమ్ము రావడము, ఆయాసం రావడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ సరైనటువంటి చికిత్స అందించని మూలం లోపల ప్రాణాపాయం సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తమాకు చికిత్సను చూసుకున్నట్లయితే ఆస్తమా ట్రీట్మెంట్ లోపల అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇన్హేలర్స్ వాడడం. ఈ ఇన్హేలర్స్ అనేటటువంటి ఆస్తమాకు బలంగా పనికి వచ్చేటటువంటి అత్యంత ప్రభావవంతంగా పనిచేసేటటువంటి చికిత్స ఏదైనా ఉంది అంటే అది ఇన్హేలర్స్ మాత్రమే. అంటే ఈ ఇన్హేలర్స్ కానీ లేదంటే పీల్చేటటువంటి మందులు మాత్రమే ప్రభావవంతంగా ఆస్తమా చికిత్సకు ఉపయోగపడతాయి. అయితే చాలా మంది లోపల 40 నుంచి 50% మంది లోపల ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది సరిగ్గా ఎలా వాడాలో తెలియదు. సో ఈ ఇన్హేలర్స్ పైన చాలామందికి ఎన్నో రకాల అపోహాలు, భయాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆస్తమాకు అత్యంత ప్రభావవంతంగా పనిచేసేటువంటి చికిత్స ఏదైనా ఉంది అంటే అది పీల్చేటటువంటి మందులు మరియు ఇన్హేలర్స్ మాత్రమే. అయితే ఈ ఆస్తమాకు ఉపయోగించినటువంటి మందుల లోపల రిలీవర్స్ ఉంటాయి, ప్రివెంటర్స్ ఉంటాయి. రిలీవర్స్ అంటేనేమో ఆస్తమా లక్షణాలు ఉధృతంగా ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం కోసము ఈ రిలీవర్స్ను వాడుతూ ఉంటారు. ప్రివెంటర్స్ అంటే ఏంటంటే ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అదేవిధంగా ఆస్తమా తరచుగా వేధించకుండా అంటే ఆస్తమా మాటిమాటికి రాకుండా ఈ ప్రివెంటర్స్ అనేటువంటి ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ మధ్య కాలం లోపల ఈ రిలీవర్స్ని, ప్రివెంటర్స్ను రెండు ఒకే రకమైన మందులో, ఇవి ఇన్హేలర్స్ రూపంలో ఉంటున్నాయి. అదేవిధంగా పీల్చేటటువంటి మందుల రూపంలో కూడా ఈ రిలీవర్స్, ప్రివెంటర్స్ అనేటటువంటివి ఉంటున్నాయి. కాబట్టి ఒకవేళ ఎలర్జెన్స్కి కానీ లేదా ట్రిగ్గర్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వాళ్ళకు రిలీవర్స్ ఉపయోగపడుతుంటాయి. ఈ రిలీవర్స్ అంటే ఏంటంటే ఈ ముడుచుకుపోయినటువంటి వాయునాళాలను విప్పారేటట్లు చేస్తుంటాయి అన్నట్టు. సో తక్షణమే ఈ లక్షణాల నుంచి ఉపశమనం అనేటువంటి రిలీవర్స్ ద్వారా జరుగుతుంటుంది. ఈ రిలీవర్స్ని దీర్ఘకాలికంగా వాడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కువగా ప్రివెంటర్స్ని మాత్రమే ఆస్తమా నియంత్రణలో ఉండడానికి ఎక్కువ రోజులు వాడుతూ ఉంటాము. ఆస్తమా బాధితులందరిలోనూ లక్షణాల తీవ్రత ఒకే రకంగా ఉండదు. అయితే ఎక్కువ మందికి ఏడాది పొడవునా అప్పుడప్పుడు ఆయాసం అనేది వచ్చిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఇల్లు దులిపినప్పుడో, దుమ్ము ధూళిలోకి వెళ్ళినప్పుడో ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మరికొంతమందిలో సీజన్లు మారినప్పుడు, వాతావరణం మారినప్పుడు ఆస్తమా అటాక్స్ వస్తాయి. వీరిని పరీక్షిస్తే జబ్బు తీవ్రత కూడా ఎంత పెద్దగా ఉండదు, కానీ ఆస్తమా బాధలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కొంతమందిలో మాత్రం తీవ్రమైన ఆయాసం ఉంటుంది. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరికొందరికి ఉన్నట్టుండి హఠాత్తుగా ఆస్తమా అటాక్స్ వస్తాయి. ఉబ్బసం ఉద్ధృతంగా ముంచుకొచ్చేస్తుంటుంది. వీరిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్ అమర్చితే గాని తిరిగి కోలుకోలేరు. ఆస్తమా తీవ్రతను, అది ఏ రకం ఆస్తమా అన్నది తెలుసుకునేందుకు ఇవాళ లంగ్ ఫంక్షన్ టెస్ట్, పీక్ ఫ్లో మీటర్, ఛాతీ ఎక్స్రే వంటి పరీక్షలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఆస్తమా లేదా ఉబ్బసం పైన చాలామందికి అపోహలు ఉన్నాయి. అందులో ఏంటంటే కొన్ని చూసుకున్నట్లయితే ఆస్తమా అంటువ్యాధి అని అనుకుంటారు. అంటే ఆస్తమా ఉన్నటువంటి వ్యక్తికి చాలామంది దూరంగా ఉంటారు. అది అపోహ మాత్రమే. ఈ ఆస్తమా అనేటువంటి అంటువ్యాధి కాదు. ఎవరిలో అయితే ఆస్తమా లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందో దాన్ని ఎటోపీ అంటాము.
సో ఎవరైతే పడకూడని పదార్థాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఎలర్జిన్స్ లేదా ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ వారిలో ఆస్తమా వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. కొద్దిమంది లోపల చిన్నతనంలో ఆస్తమా ఉన్నట్లయితే అది పెద్దవైన తర్వాత, అంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆస్తమా తగ్గిపోతుంది అనేటటువంటి అపోహ చాలామందిలో ఉంది. ఈ అపోహ చాలామందిలో ఉండడం మూలంగా చాలామంది ఆస్తమాకు చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ వాడడం లేదు. సో దీని మూలంగా ఏమవుతుందంటే వ్యాధి ముదిరి తీవ్రమైనటువంటి లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తమాను నిరంతరము నియంత్రణలో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆస్తమాకు దాదాపుగా 95% ఇన్హేలర్స్ మరియు పీల్చేటువంటి మందుల ద్వారానే ఆస్తమా లక్షణాలు అనేటువంటివి తగ్గిపోతుంటాయి. కానీ కొద్ది మంది లోపల ఎవరిలో అయితే ఆస్తమా అదుపులో ఉండదో, ఎవరిలో అయితే ఎన్ని మందులు ఇచ్చినా కానీ ఆస్తమా లక్షణాలు తగ్గవో వాళ్ళ లోపల ఇంజెక్షన్స్ రూపంలో ఒమాలిజుమాబ్ అనేటటువంటి ఈ మందు చికిత్సలో ఉపయోగిస్తుంటారు. ఈ ఒమాలిజుమాబ్ అనేటువంటిది నెల లోపల 2 సార్లు దాదాపు 5 నెలల నుంచి 6 నెలలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా ఎవరిలో అయితే మరీ తీవ్రమైనటువంటి లక్షణాలుండి ఆస్తమా వెరీ సివియర్గా ఉన్నప్పుడు వారి లోపల బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనేటటువంటి చికిత్స అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ఏంటంటే బ్రాంకియల్ థర్మోప్లాస్టీ లోపల ఒక నిర్ణీత మోతాదు లోపల ఈ వేడిని అనేటువంటిది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు అందించడం జరుగుతుంది. సో దీని మూలంగా వాయునాళాలు పల్చబడి వెడల్పుగా అవుతుంది. దాని మూలంగా ఏంటంటే ఆస్తమా లక్షణాలు అనేటువంటివి తగ్గిపోతుంటాయి. ఇలాంటి చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి. అవే కాకుండా ఇమ్యునోథెరపీ అనేటువంటి చికిత్స కూడా అందుబాటులో ఉంది. దీంట్లో ఇంజెక్షన్ రూపంలో కానీ నోటి నుంచి కానీ కొన్ని అలర్జెన్స్ ఇవ్వడం మూలంగా వాళ్ళు యాంటీబాడీస్ డెవలప్ అవుతుంటాయి. సో ఇవి ఎప్పుడైనా అలర్జెన్స్కి కానీ ట్రిగ్గర్స్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవి అలర్జెన్స్ నుంచి కానీ ఆ వాపు నుంచి కానీ కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తమా జబ్బుకు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో టాబ్లెట్లు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబులైజర్ల వంటి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఎవరికి ఏది మంచిది? ఎప్పుడు ఏ చికిత్సా పద్ధతికి వెళ్ళాలి? ఊపిరి ఆడనివ్వకుండా వేధించే ఆస్తమాకు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స లభిస్తుంది? ఆస్తమాను ప్రేరేపించే ప్రేరేపకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా జబ్బును నివారించుకోవడానికి ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా అనేది జీవితకాలపు సమస్య. అందుకే దీనికి నిరంతరం చికిత్స అవసరం. సరైన వైద్యం తీసుకోకపోతే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఏటా 2 నుంచి 3% చొప్పున క్రమేపీ మూసుకుపోతూ వస్తాయి. కొన్నేళ్లకి శ్వాసనాళాల నిర్మాణం స్వభావంలోనే తేడాలు చేసే ప్రమాదము ఉంది. ఒక్కసారి ఈ స్థితికి చేరితే వాటిని తిరిగి సరిచేయడం సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఉబ్బసం లక్షణాలు కనిపించకపోయినా మందులు వాడుతూనే ఉండాలి. ఆస్తమాకు ఇవాళ చక్కటి మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబ్యులైజర్సు ఇంకా అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమాకు రిలీవర్స్, ప్రివెంటర్స్ అనే 2 రకాల మందులు వాడతారు. రిలీవర్స్ మందుల్ని ఆయాసం బాధిస్తున్నప్పుడు వాడతారు. ఇవి కుచించుకుపోయిన శ్వాసనాళాలు వెంటనే తెరుచుకునేలా చేసి ఆయాసాన్ని తగ్గిస్తాయి. ప్రివెంటర్స్ మందుల్ని ఆయాసం మళ్లీ రాకుండా నివారించేందుకు వాడతారు. వైద్యుల సిఫారసుతో 2 రకాల మందుల్ని పరిస్థితులకు తగ్గట్టుగా వాడుకోవాలి. రిలీవర్స్, ప్రివెంటర్స్ మందుల్ని నోటి ద్వారా తీసుకునేందుకు ఇప్పుడు ఇన్హేలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆస్తమా ఎలా వస్తుందంటే ఎవరైతే ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అవుతారో, అంటే ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి ఐజీఈ రిసెప్టర్స్ ద్వారా మాస్ట్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంటాయి, అంటే ఉత్తేజం చేస్తుంటాయి. ఈ స్టిమ్యులేట్ అయిన లేదా ఉత్తేజితమైనటువంటి మాస్ట్ సెల్స్ హిస్టమిన్ కానీ, ల్యూకోట్రైన్స్ కానీ, ప్రోస్టాగ్లాండిన్ D2 కానీ ఈ రసాయనాలను విడుదల చేస్తుంటాయి. సో దీని మూలంగా వాయునాళము లేదా శ్వాసనాళం కుంచుకుపోవడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే వాయునాళం పొరలలో ఉండేటటువంటి ఈ ఎలర్జీ కణాలు ఎక్కువగా అయినప్పుడు అక్కడ వాయునాళంలో ఉన్న రక్షణ పొర దెబ్బతినడం జరుగుతుంది. దీంట్లో అక్కడ వాపు అనే, అంటే శ్వాస మార్గం గుండా లేదా వాయు మార్గం గుండా వాపు అనే ప్రక్రియ ఏర్పడుతుంది. ఆస్తమా ఈ 2 రకాలుగా వస్తుంది. ఒకటేమో వాయునాళం కుంచుకుపోవడము, అదేవిధంగా వాయునాళంలో వాపు రావడము అనేటటువంటిది ఈ ఆస్తమాలో చూస్తుంటాము. ఆస్తమా అనేటటువంటిది
ముఖ్యంగా ఎలర్జీస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా వీటిని ట్రిగ్గర్స్ అని అంటాము. ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతున్నామో ఆస్తమా లక్షణాలు రావడం జరుగుతుంది. సో కాబట్టి దుమ్ము ధూళిలో పనిచేసేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మాస్క్ను కానీ కర్చీఫ్ను కానీ అడ్డుపెట్టుకోవాలి. ఎవరైతే పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే ఆ పని దగ్గర వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మాస్క్తో నోరును లేదా ముక్కును కవర్ చేసుకోవాలి. వీటికి కర్చీఫ్ కానీ మాస్క్ కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. కొద్దిమంది లోపల ఇంట్లో ఉతికినటువంటి పిల్లోస్ని మరియు ఈ బెడ్షీట్స్ని వాడడం మంచిది. కొద్దిమందిలో ఇంటి దగ్గర కొన్ని రకాల చెట్ల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు ఉంటాయి. పుప్పొడి రేణువుల వల్ల కూడా ఆస్తమా లక్షణాలు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఇంటి చుట్టూతా పుప్పొడి రేణువులు వచ్చేటటువంటి చెట్లు పెంచకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంట్లో ఈ పెంపుడు జంతువులు ఉన్నప్పుడు వాటిని ఇంటి బయట ఉంచినట్లయితే బాగుంటుంది. అదే కాకుండా ఎవరైతే అధిక బరువు ఉన్నారో బరువు తగ్గించుకోవడము, దాని కొరకు వాకింగ్ కానీ లేదంటే జాగింగ్ కానీ చేయడం మంచిది. కొద్దిమంది లోపల మానసిక ఒత్తిడి మూలంగా ఆస్తమా లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం కానీ లేదంటే ధ్యానం చేయడం కానీ చేయాలి. ఆస్తమా విషయంలో ఎలర్జీ ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఆస్తమాను ఉద్ధృతం చేసే దుమ్ము, ధూళి, తవిటి పరుగులు, సిగరెట్ పొగ ఇలాంటి ప్రేరేపకాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో బూజు, మొక్కల నుంచి రాలిపడే పుప్పొడి కూడా ఆస్తమా ప్రేరేపకాలే. పెంపుడు జంతువుల మీది బొచ్చు కూడా ఆస్తమాను తీవ్రం చేస్తుంది. ఒక్కోసారి చల్లటి గాలి కూడా పడకపోవచ్చు. అత్తర్లు, సెంట్ల వంటి సుగంధ ద్రవ్యాల మూలంగా కూడా కొంతమందికి ఆయాసం పెరుగుతుంది. వేటి మూలంగా ఆస్తమా పెరుగుతుందో వాటిని గుర్తించి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. స్వెటర్లు, ఉన్ని దుస్తులు, కంబళ్లను బాగా శుభ్రం చేసి ఎండకు ఆరబెట్టిన తరువాతే వాడుకోవాలి. ఆస్తమా ఎప్పుడు తీవ్రమవుతోందో తెలీదు కాబట్టి వెంట ఎప్పుడు ఇన్హేలర్స్ని, ఆస్తమా మందుల్ని ఉంచుకోవడం మంచిది. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుతాయి. ఆస్తమా జబ్బుకి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమా ఉందని తేలినప్పుడు తీవ్రతను బట్టి మందులు, ఇన్హేలర్లు వాడుకోవడం, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉబ్బసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.